హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇవాళ దోసకాయ పచ్చడి పెడుతున్నా. నిల్వ దోసకాయ పచ్చడి అండి. రౌండ్ దోసకాయలు తీసుకుని అయితే పచ్చడి పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఆయిల్ పోసి జీలకర్ర, వెల్లిపాయలు, ఎండుమిర్చి అయితే వేసుకున్నాను. ఇది నైట్ ఊరేసాను. చూడండి, దోసకాయ పచ్చడి నిల్వ పెట్టుకునే పచ్చడి అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తెలియని వాళ్ళైతే, తెలిసిన వాళ్ళైతే పర్వాలేదు, తెలియని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. మామిడికాయ పచ్చడి లాగా ఉంటుంది. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అది ఎలా రెడీ చేయాలో చూద్దాం రండి, చూపెడతాను. నేను కేజీ అయితే దోసకాయలు అయితే తీసుకున్నాను. అవి కడిగి తుడిచి పెట్టుకున్నాను. తడి అయితే ఉండకూడదు. తడి ఉండకుండా తుడిచి అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇలా కడిగేసుకొని గింజలు తీసేయాలి. లోపల గింజలు కూడా వేస్ట్ అయితే కావండి. లోపల గింజలతోని కూడా నేను చారు చేశాను. చింతపండు చారు లాగానే ఉంటుంది, రసం అంటారు. చారు చేస్తే చాలా బాగుంటుంది. మన దోస గింజలతోని కూడా దోస గింజలు మిక్సీలో పట్టుకొని చారు తీసుకుంటే చాలా బాగుంటుందండి. నేను చేశాను కూడా, కాకపోతే అది నేను వీడియో పెట్టలేదు. అందులో లోపల గింజలు అయితే తీసేసుకోవాలి. ఇవి మన కాడ కిరాణా మామే ఇచ్చింది. కిలో దోసకాయలండి. పచ్చడి పెట్టి మీకు సగం మాకు సగం అయితే పెట్టండి వదినమ్మ అని నాకు ఇచ్చింది. నేను డబ్బులకు తెలియదు దోసకాయలు. చూడండి, గింజలు అయితే తీసుకోవాలి. లోపల ఒక్క గింజ లేకుండా తీసేసుకోవాలి. నేనైతే తీసేస్తున్నాను. ఇదివరకు చాలాసార్లు పెట్టానండి ఈ పచ్చడి. మళ్ళీ ఒకసారి తిన్నాక వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది మాకు. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసిందంటే మీకు కూడా అలానే అనిపిస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి తెలియని వాళ్ళు. గింజలైతే తీసేస్తున్నాను. ఇది నైట్ చేశాను నేను. పొద్దుంతా డ్యూటీ పోతే పొద్దున్నైతే టైం ఉండదండి. ఏ పని చేసుకోవాలన్నా కూడా సాయంత్రం డ్యూటీ వేయించినాకనే ఏది చేసుకోవాలన్నా కూడా సాయంత్రమే టైం ఉంటుంది కొంచెం. అందుకే ఏదైనా కూడా సాయంత్రమే చేసుకోవాలి. మళ్ళీ తప్పితే సండే రోజు వీలవుతుంది. డ్యూటీ పోయే రోజు అయితే పొద్దున అస్సలే వీలు ఉండదండి. పని చేసుకొని ఇట్లా వంట చేసుకొని డ్యూటీ పోయే వరకే టైం అయిపోతుంది. 9:30కే డ్యూటీకి వెళ్ళాలి కదా. అందుకనే ఏదైనా చేసుకోవాలన్నా కూడా సాయంత్రమే టైం ఉంటుంది. సాయంత్రమే చేయగలుగుతాను. ఇలా అయితే గింజలు అయితే తీసేసుకున్నాను. చూడండి, ఈ గింజలతోనైతే నేను చారు చేశాను. చాలా బాగుంది. కాకపోతే నేను వీడియో పెట్టలేదని చెప్పాను కదా. వాటిని అయితే ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి. తోలు తీసేయకూడదు. దానిపైన పొట్టు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ పొట్టు అయితే తీయకూడదు. అలానే కట్ చేసుకోవాలి. చూడండి, చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోవాలి. ఇది పైనుండి కట్ చేస్తే ఇట్లా బోర్లేసి కట్ చేస్తే జారిపోతుందండి వక్కలు. ఇలా ఇళ్ళకి వేసి అయితే కట్ చేయాలి. వక్కలను మంచిగా కడిగి వస్తుంది. నేను అన్నీ పక్కకు రెడీగా అయితే పెట్టుకున్నాను. అన్నీ మసాలాలు అంత సైజు అయితే కట్ చేయాలి. మీడియం సైజు కట్ చేసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మా ఫుల్ వీడియోలకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటేనే మనం పైకి రాగలుగుతాం కదా. ఇలా అయితే నేను మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మా ఇల్లు చిన్నదని చెప్పాను కదా ఫ్రెండ్స్, ఫుల్ వీడియోలో చెప్పాను కదా. ఇగో ఇక్కడ మంచం వేసుకుంటే స్థలం అయితే ఉండదు, ఒక సాప పడుతుంది అంతే. ఎవరైనా చుట్టాలు వచ్చినా కూడా బయటనే ఉండడం అండి, బయటనే తినడం. ఇంట్లో వంట చేసుకొని బయట మా ఇంటి ముందు కూర్చొని అయితే తినడము. ఇంట్లో అందరూ కూర్చోడానికి అయితే స్థలం ఉండదు, చిన్న రూమ్ కాబట్టి అందరూ పట్టలేరు. అందుకే మొన్న కౌసల్య వదిన వాళ్ళు వచ్చినప్పుడు కూడా బయటే కూర్చున్నాం కదా. అందరం బయట కూర్చొని తిన్నాము. అనుకోవచ్చు అందరూ ఈ బయట కూర్చున్నారు ఏంటి అని డౌట్ వచ్చే ఉంటుంది. దాని గురించి చెప్తున్నాను నేను. ఇంట్లో కూర్చోడానికి అయితే ప్లేస్ లేదు ఎక్కువ, అందుకని అయితే బయట కూర్చొని తిన్నాము. వదినమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎవరు చుట్టాలు వచ్చినా కూడా బయట కూర్చొని తినాలండి. ఇంట్లో వంట చేసుకొని ఇంట్లో కూర్చోడానికి అయితే ఎక్కువ అయితే స్థలం ఉండదు, కూర్చోరాదు కూడా. చూడండి, నేను కట్ చేసుకోవడం అయితే అయిపోయినాయి కదా. అందులో ఇప్పుడు ఏమేమి కలుపుకోవాలో చూపెడతాను. ఇది నేను సాయంత్రం తీసిన వీడియో అని చెప్పాను కదా ఫ్రెండ్స్. చూడండి, జీలకర్ర మెంతుల పొడి, యావ పొడి అంటారు కదా, యావ పొడి, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ అయితే వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ దంచుకున్నాను. 10 గల ఎల్లిపాయలు అయితే దంచుకున్నాను. కొంచెం సన్నుప్పు, కారం
కారం నేను కొలిచి అందులో పోసుకున్నాను. కారపొడి కూడా మనకు తగినంత. కొంతమంది ఎక్కువ తింటారు, తక్కువ తింటారు. మేము కొంచెం గట్టిగానే తింటాం కదా, అందుకే గట్టిగానే వేస్తున్నా ఫ్రెండ్స్. అన్నీ అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను. ఇవన్నీ వక్కలల్లో కలుపుకోవాలి. సేమ్ మన మామిడికాయ పచ్చడి పెట్టుకున్నట్టే ఫ్రెండ్స్. ఇదివరకు కూడా చెప్పాను మీకు వీడియోలో, మళ్ళీ చెప్తున్నాను. మన మామిడికాయ వక్కలు ఎలా కట్ చేసుకుంటామో, అందులో ఎలా మామిడికాయ పచ్చడి ఎలా పెట్టుకుంటామో సేమ్ అలాగే పెట్టుకోవాలి. ఏమీ తేడా లేదు. ఆయిల్, పచ్చి ఆయిల్ పోసుకోవాలి. ఇప్పుడు అవన్నీ అయితే వక్కలలో కలుపుకుందాము. ఉప్పు, జీలకర్ర పొడి, జీలకర్ర, మెంతుల పొడి, ఆవ పొడి, ధనియాల పొడి, కారం, ఇవన్నీ అయితే వక్కల్లోకి అయితే పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా వక్కలన్నిటికీ పట్టాలి. మసాలాలన్నీ వక్కకు పట్టాలి. కొంచెం లైట్గా పసుపు అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కలర్ కోసం, మనకు కలర్ రావాలి కదా పచ్చడి, కలర్ కోసం అయితే నేను కొంచెం పసుపు వేసుకున్నాను. ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, అది మన ఇష్టం అండి. కొంచెం కారం తక్కువైందని ఇంకొంచెం కారం వేసాను. పచ్చాయిలు పోసుకుంటున్నా. పచ్చాయిలు పోసుకొని అయితే పెట్టుకోవాలి. చూడండి, ఇది నేను నైట్ కలిపి పెట్టుకున్నాను. నైట్ కలిపి పెట్టుకున్నాక మళ్ళీ పొద్దుట పోపు పెట్టుకోవాలి ఇది. ఎందుకంటే నైట్ మొత్తం ఊరిపోతుంది. ఆయిల్ అనేది ఉంటుంది కదా, వక్కగా మొత్తం మసాలాలు పట్టి ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది పొద్దుటి వరకు. అప్పుడే మనం కలిపేసుకొని అప్పుడే పోపు అయితే పెట్టుకోవద్దు. కలిపి పెట్టుకొని అయితే పొద్దున, ఇదైతే నైటు ఇలా కలిపి అయితే పెట్టుకున్నాను నేను పచ్చడి. ఓకేనా. స్మెల్ అయితే బాగా వస్తుంది ఫ్రెండ్స్, చాలా బాగా వస్తుంది వాసన. ఇదైతే నైట్ నేను కలిపి ఇలా పెట్టుకున్నాను. మళ్ళీ పొద్దున ఇలా ఊరిందో చూడండి. పొద్దునైతే నేను పోపు పెట్టుకుంటున్నాను. నూనె, జీలకర్ర, ఎల్లిగడ్డ, ఎండుమిర్చి అయితే వేసి పోపు పెట్టుకుంటున్నాను. ఎల్లిపాయలు గడ్డలు తీయాలి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి చెయ్యని వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా చాలా బాగుంటుంది. ఓకేనా. ఇగో నైట్ కలిపి పెట్టుకున్నానా, ఎలా ఊరిందో ఆయిల్ చూడండి, ఇలా పైకి వచ్చిందో. ఇలా అయితే పొద్దున్నైతే మళ్ళీ పోపు పెట్టుకొని అయితే ఇందులో కలుపుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పాను కదా, మా వీడియో చూసి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో మా దోసకాయ నిల్వ దోసకాయ పచ్చడి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ గంట అయితే కొట్టండి ఫ్రెండ్స్, మర్చిపోకండి. ఎలా ఉంది చూడండి, రెడ్గా కలర్ వచ్చేసింది కదా పచ్చడి. చాలా స్మెల్ అయితే బాగా వస్తుంది. ఇప్పుడే తినాలి, వేడి అన్నం వండుకొని తినాలి అనిపిస్తుంది నాకైతే. మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్. పక్కనున్న బెల్ గంట అయితే కొట్టండి తప్పకుండా. బెల్ గంట అయితే మర్చిపోకండి. ఓకేనా. మా వీడియో కనుక నచ్చితే షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. చూడండి, కలర్ అయితే చాలా చాలా అంటే చాలా బాగుంది. మీకు చూస్తుంటే మీకు ఎలా నోరు ఊరుతుందా లేదా? నాకైతే నోరు ఊరుతుంది. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.